సమ్మర్ అయితే వచ్చేసింది. మరి ఆవకాయ పెట్టుకోకపోతే ఎలా చెప్పండి? అందుకే మా స్టైల్‌లో మేము ఎలా ఆవకాయ పెడతామో చూసేద్దాం పదండి. సో మార్నింగే అయితే రైతు బజార్ వెళ్ళి మామిడికాయలు అయితే తీసుకొచ్చాం. సో మాకు ఈచ్ మామిడికాయ వచ్చేసరికి 20 రూపీస్ పడిందనమాట. సో మేము 5 తీసుకున్నాం టోటల్‌గా. సో ఇంటికి తీసుకొచ్చి వాటిని క్లీన్‌గా వాష్ చేసుకొని ఎండలో కాసేపు అయితే ఆరబెట్టి ఇప్పుడైతే ముక్కలు కొట్టించడానికి అయితే తీసుకెళ్తున్నాం. జనరల్‌గా అయితే రైతు బజార్ ఆపోజిట్‌లోనే మనకి మామిడికాయలు అనేవి కట్ చేసి ఇస్తారు పీసెస్ లాగా. సో మాకైతే అప్పుడు ఎవరు కనిపించలేదు అక్కడ. అందుకనే మేమైతే వాణి స్వీట్స్ ఆపోజిట్స్ అందులో ఉన్న మేదర్ బజార్కి అయితే వచ్చాం. సో ఇక్కడైతే ఒక బామ్మగారు ఉన్నారు. సో ఆవిడ మాకు ఒక మ్యాంగోకి వచ్చేసి 6 రూపీస్ తీసుకున్నారనమాట. సో పీసెస్ అయితే కట్ చేయించుకొని ఇంటికైతే వచ్చేసాం. సో మనకి పీసెస్ కట్ చేసినప్పుడు దాంట్లో జీడ అనేది అలానే ఉండిపోయిద్ది అనమాట. సో అది సపరేట్ చేసుకొని ఒకసారి తుడుచుకోవాలి క్లాత్తో. సో తర్వాత అయితే మేము ముక్కల్ని ఒక 2 హాఫ్స్ చేసుకున్నాం. సో ఒక గ్లాస్తో మెజర్మెంట్ అయితే తీసుకున్నాం. ఫస్ట్ హాఫ్లో అయితే 3 గ్లాసులు మామిడికాయ ముక్కలు తీసుకున్నాం. సో దానికి మెజర్మెంట్గా ఒక గ్లాస్ కారం, ఒక గ్లాస్ ఆవాల పొడి, ఇంకా సాల్ట్ అయితే గ్లాస్కి కొంచెం తక్కువే తీసుకోవాలి. అండ్ దాని తర్వాత మెంతి పొడి కూడా వేసుకోవాలి. అండ్ దీంతోపాటు కొంచెం పసుపు కూడా వేసుకొని ఆయిల్ వేసి కలుపుకోవాలి బాగా. సో ఆయిల్ స్టార్టింగ్లో అయితే కొంచెం తక్కువ వేసుకొని దాని తర్వాత మళ్ళీ మనం యాడ్ చేసుకోవాలి. ఇది డీమార్ట్ నుంచి తీసుకున్నాం. సో ఈ జార్లో అయితే మేము ఆవకాయని ఫిల్ చేసుకున్నాం అనమాట. లాస్ట్లో అయితే కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. 3 days తర్వాత అయితే ఒకసారి తీసి కలుపుకోవాలి. ఫైనల్లీ ది మోస్ట్ వెయిటెడ్ పార్ట్కి అయితే వచ్చేసాం. ఆవకాయ కలిపిన తర్వాత అదే గిన్నెలో వేడి వేడి అన్నం వేసుకొని కొంచెం నెయ్యి కలుపుకొని తింటే ఉంటుంది. అబ్బా అసలు ఎంత బాగుండిద్దంటే ఆ టేస్ట్. మీలో ఎంతమందికి ఇష్టం అలా తినడం? తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.